అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకిది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా ముద్దపప్పు అయితే చేశాననమాట. రైస్ అయితే కడిగి పెట్టాను. ఈరోజు మీరేమి కర్రీస్ చేశారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలైతే క్లీన్ చేసేసి అక్కడ పక్కన ప్లాస్టిక్ గిన్నెలో అయితే పెట్టాననమాట. ఇంకా ముద్దపప్పు అయితే చేశానండి మెత్తగా. నేను పప్పు గుత్తితో అయితే మెదపను. ఆల్మోస్ట్ పప్పంతా ఉడికిపోతుందనమాట. గరిటెతోనే అట్లా మెదుపుతూ ఉంటాను చూసారు కదా! మరీ మెత్తగా ఉన్నా నాకిష్టం ఉండదనమాట. ఇంట్లో వాళ్ళు తినరు. శ్రీనివాస్ గారు అట్లా తినరనమాట. ఇలా అయితే ముద్దపప్పు అయితే చేశాను. ఇంకా బెండకాయలైతే క్లీన్ చేసి పక్కన పెట్టానండి. అవి ఇంకా కట్ చేసేసి అయితే పెట్టుకుంటున్నాననమాట. చిన్న చిన్న ముక్కల కింద 2, 3 బెండకాయలని పెట్టేసేసి పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసేస్తానండి చాకుతో. ఒక్కొక్కటి అంటే కొంచెం టైం పడుతుంది కదా! మా చిన్న చెల్లి ఇట్లా కట్ చేసేదనమాట. ఇంకిలా అయితే నేను బెండకాయలు కట్ చేసేసాననమాట. ఇంక కట్ చేసేసి చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులైతే వేసుకోవాలి. ఎండుమిరగాయలు గూడా యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర గూడా యాడ్ చేశాను నేను. ఇవి మంచిగా వేగిన తర్వాత ఏంటంటే ఎల్లుల్లిపాయలు గూడా కొట్టేసుకొని మీ ఇష్టం అనమాట. ఎల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. మీకు ఇష్టమైతే ఇందుట్లోనే ఉల్లిపాయను గూడా కట్ చేసి సన్నగా వేసుకోండి బావుంటుంది. ఇంకిక్కడొచ్చేసి కరివేపాకైతే యాడ్ చేశాను. నేను కొన్ని కూరల్లో ఉల్లిపాయలైతే యాడ్ చేయనండి. నాకిష్టం ఉండదనమాట. అంటే ఇంట్లో ఎవరు తినరు. అందుకని జెప్పేసి ఉల్లిపాయలు యాడ్ చేయను. కొన్ని కొన్నిటిలో కూరల్లోని మాత్రమే ఉల్లిపాయలు యాడ్ చేస్తాను. ఇంకా ఇంగువ అయితే ఏస్తున్నానిక్కడ. కరివేపాకు అదంతా వేగిన తర్వాత ఇంగువ ఏసి కట్ చేసిన బెండకాయ ముక్కలున్నాయి గదండీ! అవన్నీ గూడా వేసేసి వేయించుకోవాలనమాట. ఇక్కడ పచ్చిమిరపకాయలు గూడా కట్ చేసినయి ఉన్నాయి. అవి గూడా వేశాను. ఇంకా బెండకాయ ముక్కలు గూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో వండుతారండి కర్రీస్. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందనమాట. ఇప్పుడు ఒక 10 మందిని పక్కనే పెట్టి ఇదే కర్రీని చేయమంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ వస్తుందనమాట. అలా. మా అమ్మమ్మ చేస్తే ఒకలా ఉంటుంది. అమ్మ చేస్తే ఒకలా ఉంటుంది. నేను చేస్తే ఒకలా ఉంటుంది. మా చెల్లి చేస్తే ఒకలా ఉంటుంది. అట్లా అనమాట. మూత పెట్టుకోకుండా బెండకాయని ఫ్రై చేసుకోవాలి. లేకుంటే జిగురొచ్చేస్తదండి. ఈ జిగురు రాకోకుండా ఇంకా హడావిడిగా చేయాలనుకుంటే నైట్ టైమ్ ఖాళీ ఉంటే గనక కట్ చేసేసి కాస్త గాలికి ఆరబెడితే జిగురనేది రాదు. కొన్ని అలా ఆరబెట్టినా గూడా జిగురొస్తున్నాయి. ఇంకా కొంచెం బెండకాయలు వేగిన తర్వాత ఏంటంటే సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడైతే యాడ్ చేశాను. జీలకర్ర అయితే యాడ్ చేయలేదు. జీలకర్ర పొడి యాడ్ చేయలేదు. ఎందుకంటే పోపు దినుసులో జీలకర్రేసాను గదా! అందుకని జీలకర్ర పొడైతే యాడ్ చేయలేదండి నేను. జీలకర్ర ఎక్కువ తింటే వేడి చేస్తదనన్నారు. అందుకని జీలకర్ర పొడైతే వేయట్లేదు. ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాననమాట. ఇంకిక్కడైతే ఉప్పు చూసాననమాట. ఇంకా ఉప్పు సరిపోలేదు. అందుకని జెప్పేసి ఉప్పు కొంచెం యాడ్ చేసి, అలాగే ఎండు కొబ్బరి పొడుందనమాట. అది గూడా కొంచెం యాడ్ చేశాను. బావుంటుంది ఫ్రైల్లోకని జెప్పేసి. ఎక్కువ ఫ్రైల్లో దొండకాయ ఫ్రై, గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇట్లాంటియేంటంటే ఈ మామూలుగా పల్లి పౌడర్ గాని ఇట్లా పౌడర్స్ ఏసుకుంటే బావుంటుంది. అలాగే ఇక్కడ కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను నేను. మీకిష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి కొత్తిమీర, పుదీనా. కరివేపాకుతోనైనా పైన గార్నిష్ చేసుకోవచ్చు. బానే ఉంటుంది. ఇంకిక్కడ వచ్చేసి బౌల్స్‌లోకైతే తీసాననమాట అమ్మకి తీసుకెళ్ళడానికి. ఇంకిక్కడ వచ్చేసి దోసకాయ పచ్చడైతే చేస్తున్నాను. కొంచెం ఆయిలయితే యాడ్ చేసుకొని, కొత్తిమీర, పచ్చిమిరగాయలు, కొంచెం అంతా చింతపండు ఇందులోనే పెట్టేసుకోవచ్చండి మీ ఇష్టం. లేదు అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకొని మిక్సీ పట్టేటప్పుడు దాంట్లోనే వేసేసుకోవచ్చు. అలాగే 3 పెద్ద వంకాయలైతే కట్ చేసి వేసాననమాట. కొంచెం సాల్ట్ అయితే వేశాను. ఇంక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆహ్, ఇవన్నీ కలిపేసేసుకొని ఉప్పేసిన తర్వాత మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయండి మంచిగా. చూసారు గదా! చక్కగా మగ్గిపోయినాయి. తర్వాత టమాటా ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. నేనిది అమ్మకి కర్రీస్ తీసుకెళ్ళాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువగా ఆహ్, కుక్ చేసుకుంటున్నాననమాట. కర్రీస్ అనేవి గాని, పచ్చళ్ళు కానీ. ఎందుకంటే అమ్మ అక్కడ రేకుల్లో చేయలేకపోతున్నారు. ఎండలు గూడా బాగా ఉన్నాయి కదండీ! అసలు అందుకే ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ కొన్ని రోజులు అట్టు పెట్టుకొని పంపిస్తాననమాట నేను అమ్మని. అసలు ఉండలేకపోతున్నామండి. నేనైతే 5 నిమిషాలకు ఒకసారి బయటకొచ్చేసి హాల్‌లో కూర్చోవటం అట్లా చేస్తున్నానన్నమాట. అంత రేకుల్లో లోపల అంత చెమటొచ్చేస్తుంది. చిరాకొస్తుందన్నమాట ఆ చెమటకి ముందు. అందుకని జెప్పేసేసి ఇంకా అమ్మ అయితే అక్కడ పనాల దగ్గర అటు ఇటు తిరగడమే సరిపోతుంది. తను చేసుకోలేకపోతున్నారనమాట. అందుకని ఇక్కడ నుండైతే తీసుకెళ్తున్నాము మేమేమైనా. అంటే నేను చేసిన వాటిలో కొంచెం కొంచెం తీసుకెళ్తున్నాను. కార్తీక్ అమ్మే గదా ఉన్నది. అందుకని జెప్పేసి మేము చేసుకున్న వాటిలోనే చిన్న బాక్స్‌లో పెట్టి తీసుకెళ్తున్నాం అనమాట. ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఎల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి.
ఇంక ఇందుట్లో మిక్సీ జార్‌లో కల్లుప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలనమాట. ఇంక ఇవి చల్లారిపోయినాయి గదా! చల్లారిపోయిన వాటిని నేనైతే వేడి వేడిగానే ఏస్తున్నానండి. ఎందుకంటే కొంచెం అమ్మ దగ్గరికెళ్ళాలి గదా! హడావుడిగా అయిపోయింది. మీరు మాత్రం వేడి మీద దయచేసి వెయ్యొద్దు మిక్సీ జార్‌లో. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాననమాట. ఇంకిక్కడైతే పోపు పెడుతున్నాను. ఎండుమిరగాయలు, పోపు దినుసులైతే వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. దోసకాయలు గూడా చెక్కు తీసి పక్కన చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి బౌల్‌లో. ఇంకా పచ్చడి ఇందులో వేసేసిన తర్వాత, పోపులో వేసిన తర్వాత చిన్న చిన్న దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం గదా! అవి అందుట్లో ఏసేసి కలిపేసుకోవడమేనండి. దోసకాయ గింజలు ఇష్టం లేని వాళ్ళు తీసేయండి. శ్రీనివాస్ గారున్నారు. ఇప్పుడు అది మామూలుగా దోసకాయల్లో గింజలు ఆయన తినరనమాట. కానీ దోసకాయ గింజలే టేస్ట్ ఉంటాయి. అరుగుదల అవ్వదని చెప్పేసి కొంచెం ఆయన దోసకాయ గింజలు అట్లాంటివి తినరనమాట. మాకు చిన్నప్పటి నుండి మేము వెజిటబుల్స్ ఏవైనా తింటామండి. అవి తినం, ఇవి తినం అనేది ఏమి ఉండదనమాట. అమ్మ ఏది చేసినా గూడా మేము తినేవాళ్ళమే. అమ్మ చాలా చేస్తారు. ఇంకా అమ్మ దగ్గర ఇంకా నేర్చుకున్నాననమాట. ఇంక బౌల్‌లోకైతే తీస్తున్నాను. అమ్మకైతే తీసుకెళ్ళడానికి. కార్తీక్‌కి అమ్మ అయితే కొంచెం పెట్టుకొని తింటారులే అని చెప్పేసేసి ఇంకా మేము కొంచెం తీసుకున్నాం అమ్మ వాళ్ళకి. మాకైతే పక్కన పెట్టేసామనమాట. వెళ్ళేటప్పుడు ఏంటంటేనండి కొంచెం దారిలో ఏంటంటే మేము అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం గదా! అప్పుడు కొంచెం కవర్ అనేది బండికి తగిలిచ్చామనమాట. అప్పుడు మొత్తం పడిపోయినాయి కింద. ఇంక మా బాబయితే మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చాడండి భోజనానికి. తనైతే కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు లోపలికి. మా బాబుని చూడంగానే మా బూస్టీ గాడైతే ఇంక చూసారు గదా! మా బాబుకి, బూస్టీకి బాండింగ్ చాలా బావుంటుంది. మా బాబుకి గూడా బూస్టీ అంటే చాలా ఇష్టం అనమాట. అన్న రాంగాల్నే వాడు ఇది చేస్తా ఉంటాడు. గారాబం పోతా ఉంటాడనమాట. ఇంక తనకైతే అన్నం పెట్టాను నేను. ఇంక తనైతే స్కూల్‌కి బయలుదేరుతున్నాడండి. స్కూల్‌కి బయలుదేరిన తర్వాత మేమైతే అమ్మ దగ్గరికెళ్తున్నాం అనమాట. ఫుల్ డేస్ ఉన్నాయి గదా! స్కూల్‌లో అందుకని చెప్పేసేసి స్కూల్‌కి పంపించిన తర్వాత వెళ్ళి మళ్ళా బాబు స్కూల్ నుండి వచ్చే టైంకి వస్తున్నాం అనమాట. ఇలా జరుగుతుంది. ఇంకిక్కడొచ్చేసి యాపిల్ అయితే కట్ చేశారండి శ్రీనివాస్ గారు. ఇంకా జ్యూస్ అయితే తీసుకున్నాననమాట తాగుదాం అని చెప్పేసి. వర్షం అయితే వస్తుంది చూసారు గదా! ఉన్నట్టుండి వర్షం. ఇప్పటి వరకి బాగా ఎండ కాసిందండి. ఉన్నట్టుండి వర్షం వస్తుంది. చూస్తున్నారు గదా! పైనైతే బట్టలారేసాను. గబగబా ఎళ్లి తీసుకొచ్చేవాటికి తడిసిపోయాననమాట. ఇంక మొత్తం వాటర్ అయితే పడిపోయింది. చూస్తున్నారు గదా! వర్షం ఎలా వస్తుందో. ఎండొస్తుంది, ఓ పక్కన వర్షం వస్తుంది. ఇంక పైనుండి బట్టలు తీసుకొచ్చేసి తడిసిపోయినాయి కొన్ని. ఇక్కడైతే గాలికి ఆరబెట్టాననమాట. ఫ్యాన్ ఒకటి చెల్లి వాళ్ళదనమాట టేబుల్ ఫ్యాను. అమ్మొచ్చినప్పుడు గాలి సరిపోవట్లేదంటే ఇంకా ఫ్యాన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పట్టీలైతే పాలిష్ పట్టమని ఇచ్చానండి శ్రీనివాస్ గారికి. పాలిష్ పట్టినందుకు ఏంటంటే రూ. 150 అనమాట. ఇంగ శ్రీనివాస్ గారైతే పట్టీలైతే తీసుకొని వెళ్తున్నారు. ఇంకిక్కడొచ్చేసి పాలైతే కాస్తున్నానండి. టీ పెట్టుకుందాం అని జెప్పేసి. ఇంక సాయంత్రం అనమాట ఇది. ఇంకా అమ్మ దగ్గర నుండి వచ్చిన తర్వాత. ఇంకా వచ్చి ఎళ్ళేదేంటంటే నేను 2 వీడియోస్‌లు ఒక వీడియో దాంట్లోనే కలిపి చేసేసానండి. పోస్ట్ చేశాననమాట. ఇంకిక్కడొచ్చేసి ప్రతిసారి టీలో అల్లం ముక్కొకటి, యాలుక్కాయ ఒకటేసుకుంటే బావుంటుందండి. ఇప్పుడు పాల ప్యాకెట్ పాలు గూడా అదో టైప్ ఆఫ్ స్మెల్ వస్తున్నాయి గదా! తాగకోకుండా ఉండలేము. అలవాటయింది గదా! అందుకని జెప్పేసి ఇంకా అమ్మకైతే ఫోను చేద్దాం అని జెప్పేసి ఫోనయితే తీసుకున్నాను. ఈలోపు మా బాబయితే వచ్చాడనమాట. ఇంక తనని ఫ్రెష్ అవ్వమని చెప్పాను. స్కూల్‌లో ఏం జరిగింది ఏంటనేది. నిద్ర లేకపోవడం మూలంగా సరిగ్గా ఫేస్ కట్ అనేది గూడా మారిపోయిందండి. అసలు మనిషికి నిద్ర అనేది ఉండాలనమాట. ఇంకిక్కడైతే దోసలకి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా పల్లీలు, పచ్చిమిరగాయలు, చింతపండయితే వేయించుకొని ఇంక అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కల్లుప్పయితే వేసి ఇంకా పచ్చడయితే చట్నీ అయితే చేసేసాననమాట. ఇంకా పోపు కోసం పోపు దినుసులు గూడా పెట్టేసేసి అదే బాండీలో వేయించేసాను. ఇంక పక్కనైతే దోసలకి పెనమైతే పెట్టుకున్నాననమాట. హీట్ అవుతుందిలే చట్నీ చేసే లోపల అని జెప్పేసి. ఇక్కడ ఇంక పోపయితే పెడుతున్నాననమాట. పల్లీ చట్నీ అనేది మా బాబు ఎక్కువగా తింటాడండి. శ్రీనివాస్ గారు గూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంకా వాళ్ళిద్దరి కోసం అని జెప్పేసి నేనింక ఏదైనా ఫ్రెష్‌గా చేస్తాను. పొద్దున్న సాయంత్రం, సాయంత్రం పొద్దున్నయితే ఇలా చట్నీలయితే ఏమి చేయను. అప్పటికప్పుడు కొంచెమే కదా! గ్రైండ్ చేసేసి పెట్టేస్తాననమాట. చిన్న బౌల్‌లో చూసారు గదా! ఎప్పుడన్నా ఇంక నాకు బాగోపోతే ఇంక తప్పదు అనుకుంటే అప్పుడు పొద్దున్న ఏమైనా చట్నీ ఉంటే సాయంత్రం పెడతాను. లేకపోతే మాక్సిమం నేను అన్నీ వేడి వేడిగానే వాళ్ళకి పెడతానండి.
కొంచెం మా బాబు వీక్‌గా ఉంటాడు కాబట్టి ఏది పడితే అది పెడితే మళ్ళీ తనకి ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి నేను అట్లా ఏం చెయ్యను. ఓపికున్నప్పుడు ఖచ్చితంగా వేడి వేడిగానే పెడతాను. ఇక్కడైతే దోసలేస్తున్నాననమాట. కొంచెం ఇది జారైపోయిందనమాట పిండి. మా వారిని పిండి కలపమంటే ఇట్లా కలిపారు. ఇంక మా బాబుకైతే గిన్నెలో చట్నీ అయితే వేసిచ్చాను. ఇంక దోసలు గూడా ఒక 2 దోసలైతే వేసిచ్చాను. ఇంక తనతో పాటు నేను గూడా 2 దోసలు వేసుకొని తిన్నాననమాట. మాక్సిమం నేను సాయంత్రం పూట దోసలు అట్లాంటియేం తిననండి. ఇంక మా బాబుకేసాను గదా! ఇంకా తనతో పాటు నేను గూడా మామూలుగా పిల్లాడు నేనిద్దరం తినొచ్చులే అని జెప్పేసేసి తన కోసం అని జెప్పేసి నేను గూడా తిన్నాననమాట. ఎవరు తినకపోతే కొంచెం చిన్న చిన్న ముక్కలు తినేసి వదిలేస్తాడండి. అదే ఎవరైనా తనతో పాటు కూర్చొని తింటే తింటాడనమాట. ఇప్పుడు కన్నయ్య, హనీ ఉన్నారనుకోండి వాళ్ళతో పాటు తింటే కొంచెం తింటాడు బానే. ఇంక ఒక్కడే అయిపోయాడు గదా! ఇంక తను జతకి ఎవరో ఒకళ్ళు గావాలి తినడానికి. అందుకని జెప్పేసి నేను కూర్చున్నాను అనమాట. ఇంక తన దగ్గర నేను గూడా దోసలేసుకొని ఇద్దరం తిన్నాం అనమాట కలిపి. ఇంకా బాబుని స్కూల్‌లో ఏం జరిగింది, ఏంటి అని అవన్నీ అడుగుతూ ఉన్నాననమాట. ఇంక తను చెప్తూ ఉన్నాడు, మమ్మీ అలా జరిగింది, ఇలా జరిగిందని జెప్పేసేసి. ఇంకా ఫస్ట్ డే గదా! ఏ సెక్షనా, బి సెక్షనా, ఏ క్లాస్ మామూలుగా ఏ సెక్షన్‌లో వేశారు నిన్ను అది ఇది అని జెప్పేసి ఎగ్జామ్ అయితే పెడతారండి పిల్లలకి. దాన్ని బట్టి సెక్షన్‌లనేది డివైడ్ చేస్తారనమాట. పోయిన సంవత్సరం ఫిఫ్త్ క్లాస్‌లో బి సెక్షన్‌లో ఉన్నాడు. ఇప్పుడు సిక్స్త్‌కొచ్చాడు గదా! ఎగ్జామ్ రాసాడనమాట. తను ఏ సెక్షన్‌కైతే వచ్చాడనమాట. చదువుతాడండి బానే. కాపోతే తనకు ఒంట్లో బాలేదు గదా! అందుకని జెప్పేసి స్కూల్‌కైతే పంపించలేదనమాట. రేపు గూడా పంపిస్తానో లేదో తెలీదు. తను వీక్‌గా ఉంటే కొంచెం నీరసంగా ఉంటే మాత్రం పంపించను. ఎందుకంటే మనం స్కూల్‌కి పంపించినా గూడా పిల్లల్ని పక్కన కూర్చోబెట్టేస్తారనమాట. పక్కన పిల్లలకి మళ్ళా ప్రాబ్లమ్ అవుతుందని జెప్పేసి ఎందుకులే అని జెప్పేసి ఇంకా ఇంటి దగ్గరే ఉంచి కొంచెం తగ్గిన తర్వాత పంపిద్దాంలే అని చూస్తున్నాను. ఇంకా సోమవారం నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట. ప్రస్తుతానికైతే క్లాసులేమి స్టార్ట్ అవ్వట్లేదు గదా! అని జెప్పేసి ఇంకా నేనే ఇంటి దగ్గర కొంసేపు బుక్స్ ఉన్నాయి గదా! అవి చెప్తూ ఉన్నాననమాట పిల్లాడికి ఇంకా. నాకొచ్చినంత వరకు నేను చెప్తున్నాను. ఓకే. నేను చదువుకోలేదండి. ఇంటర్ వరకే చదివాననమాట. నాకు తెలిసినంత వరకి నేను పిల్లాడికి చెప్తూ ఉంటాను. తెలియనివి మాత్రం ట్యూషన్‌కే పంపించాలింకా. ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పటి వరకి ట్యూషన్‌లోనే అన్నీ చెప్తా ఉంటారనమాట. పంపించాము. ఇంకిప్పుడు గూడా ట్యూషన్‌కి పంపించాలి. జ్వరం తగ్గితే ఇంక పంపిద్దామని చూస్తున్నాను. ఇంక బాబుకైతే డ్రెసెస్ తీసుకోవాలని అని జెప్పేసి విజయవాడ అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంక బాబు నేను. ఇంక శ్రీనివాస్ గారైతే ఓలా బుక్ చేశారు. ఇంక షాపింగ్‌కి అయితే వెళ్తున్నాం అనమాట మా బాబు నేను. ఇంకా బాగా ఫుల్ ట్రాఫిక్ అయితే బాగుందండి. ఇంకా సౌత్ ఇండియాకైతే వచ్చామనమాట. తనని ట్రైలేయమంటే ఇంకా ట్రయల్స్ మీద ట్రయల్స్ వేస్తూనే ఉన్నాడనమాట. తనకొక్కటి నచ్చట్లేదు. చూసారు గదా! షర్ట్‌లు అలా పెడుతుంటే తెలియట్లేదనమాట. తనని తర్వాత నేను వేసుకొని చూడు నాన్న ట్రయల్ రూమ్‌కెళ్ళానంటే, ఇంక తనైతే వేసుకొని వస్తా ఉన్నాడనమాట. షర్ట్‌లు కొన్ని బావున్నాయి. కొన్నైతే లూజ్ అయిపోయినాయనమాట. తనకిప్పుడు 12 సంవత్సరాలండి. కానీ 8 సంవత్సరాల పిల్లల డ్రెస్‌లయితే సరిపోతున్నాయనమాట. అంత వీక్‌గా ఉన్నాడు. చూసారు గదా! తనకి ప్లెయిన్ షర్ట్సే ఎక్కువగా సూట్ అవుతున్నాయనమాట. కొన్నైతే తీసుకున్నాను. షర్టులు కొన్ని, ప్యాంట్లు కొన్నయితే తీసుకున్నాననమాట. ఇంకా ఇక్కడ బిల్లేయించే దగ్గరికి వచ్చామనమాట ఇంకా. బిల్లింగయితే వేశారింకా. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. శ్రీనివాస్ గారైతే వచ్చానని చెప్పారు. కిందున్నారని చెప్పారనమాట. ఇంక బాబుని తీసుకొని డ్రెసెస్ తీసుకొనయితే వెళ్తున్నాను. అస్సలు కుదురుగా ఉండడండి. చూసారు గదా! డాన్స్ ఏసుకుంటా వెళ్తున్నారనమాట. బావుంటే అలా ఇది. బాగోకపోతే అసలు పాపం ఒక పక్కన ఉంటాడనమాట. జాలేస్తది తనని చూస్తే. ఇంక మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది గూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.